అగ్నిహోత్రానికి ఉన్న విలువ ఏమిటి? మనకి హిందూ సంప్రదాయంలో షోడశ సంస్కారాలు అని ఉంటాయి. అన్నిటికీ మనకి అగ్నిహోత్రం, అగ్ని సాక్షిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అగ్ని సంస్కారం మనం చేస్తూ ఉంటాం. సంస్కారం అని దానికి పేరు. బిడ్డ పుట్టగానే జాతకర్మ చేసేప్పుడు, బిడ్డ పుట్టకముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడే సీమంతానికి, ఈ రోజుల్లో ఆర్భాటాలు చేసి సీమంతాలు చేస్తున్నారు, కానీ అగ్నిహోత్రం చేయటం లేదు, వేదమంత్రాలు చదవటం లేదు. సీమంతానికి కూడా అగ్నిహోత్రం ఉంటుంది. ఆ తర్వాత జాతకర్మ చేసేప్పుడు, అలా మనకి 16 రకాలుగా మనకి అగ్ని సంస్కారం ఉంది. ఉపనయనం అప్పుడు అగ్ని సంస్కారం ఉంటుంది. ఆ తర్వాత కొన్ని వైదిక కర్మలు 4 ఉంటాయి, అది బ్రాహ్మలకి మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత వివాహానికి అగ్ని సంస్కారం ఉంటుంది మనకి. మామూలుగా ఏం చెప్తారు, ఏదైనా కూడా భగవన్ నిర్ణయం ప్రకారం జరిగింది అని, భగవంతుడి సాక్షిగా జరిగింది అని చెప్పుకోవడానికి అగ్ని సాక్షిగా మనం అన్నీ చేస్తూ ఉంటాం. అందుకని పెళ్ళి కాగానే మొట్టమొదటిగా వధూవరులతో ప్రధాన హోమం చేయిస్తూ ఉంటారు. అక్కడి అగ్నిహోత్రం చేస్తూ ఉంటారు. అప్పటిదాకా జీలకర్ర బెల్లం పెట్టినా ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడతారు. అంటే ఇద్దరి ఆలోచన స్థాయి ఒకే రకంగా ఉండాలి అన్నదానికి సంకేతంగా జీలకర్ర బెల్లాన్ని మనం ముహూర్తంగా తీసుకుని ఆ సమయానికి పెడుతూ ఉంటారు. సౌభాగ్య చిహ్నంగా మాంగళ్య ధారణ చేస్తూ ఉంటారు. చాలామంది పెళ్ళికి ముహూర్తం పెట్టించుకుంటారు, కానీ మాంగళ్య ధారణకి ముహూర్తం పెట్టించుకోవటం లేదు. కొంతమందికి వర్జంలోనూ దుష్టగ్రహాల దృష్టి ఉన్నప్పుడు కూడా మాంగళ్య ధారణ జరగటం నేను చూశాను. అలా కాకుండా వివాహానికి జీలకర్ర బెల్లం అనేటువంటిది ముఖ్యమైనది అయినప్పటికీ మాంగళ్య ధారణ సమయంలో వర్జం లేకుండా దుష్టగ్రహాల దృష్టి ఆ లగ్నం మీద, సప్తమం మీద లేకుండా ఉండేటువంటి సమయాన్ని ఎంచుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఆ సందర్భంలో ఆ సమయంలో కట్టినటువంటి సూత్రధారణ అమ్మాయి మెడలో కలకాలం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మాంగళ్య ధారణ జరిగిన తర్వాత కూడా ఆ ఇద్దరిని వధూవరులు అని మాత్రమే అంటారు. నూతన దంపతులు అని ఎప్పుడు అంటారు? ఆ ఇద్దరికి బ్రహ్మ ముడి వేసి, కొంగు చెంగు ముడివేసిన తర్వాత, సప్తపది తొక్కిన తర్వాత ఆ ఇద్దరు చెంగు కొంగు ముడి వేసుకుని ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ప్రధాన హోమం చేసిన తర్వాతనే వధువు వరుడికి భార్య అవుతుంది. అప్పుడు మాత్రమే అతని భార్య అనిపించుకుంటుందిట. అంటే అగ్ని సాక్షిగా ప్రమాణం జరిగిన తర్వాత, ప్రధాన హోమం జరిగిన తర్వాత మాత్రమే ఆ వధూవరులిద్దరూ దంపతులు అవుతారు. అంతవరకు వాళ్ళ ఇద్దరిని కూడా వధూవరులు అని అంటారు, కానీ దంపతులు అనరు. మనస్సాక్షి ఒకటి, అగ్ని సాక్షి ఒకటి, ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటివి. మనస్సాక్షి అంటే మీ అంతా మీరు ఇష్టపడి చేసుకున్నటువంటిది, ఆత్మసాక్షిగా జరిగినటువంటిది. ఆశ్వయుజ బహుళ ఏకాదశి విశిష్టత ఏమిటి? మనం సంవత్సరంలో ప్రతి నెలలో మనకి 2 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టత. మనం ఎప్పటికప్పుడు ఏ ఏకాదశికి ఉండేటువంటి విశిష్టత ఆ ఏకాదశికి చెప్పుకుంటూ ఉన్నాం. ఆశ్వీజ శుద్ధ ఏకాదశికి పాశాంకుశ ఏకాదశి అని, యమపాశం నుంచి అది తప్పిస్తుంది అని, మరణించిన తర్వాత నరక బాధలు ఉండవని, బ్రతికి ఉన్నప్పుడు కూడా నరకం లాంటి వ్యాధులు చికాకులు లేకుండా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇదివరకు ఆశ్వీజ శుద్ధ ఏకాదశికి చెప్పుకున్నాం. అయితే మనకి ఆశ్వీజ బహుళ ఏకాదశికి మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఆశ్వీజ శుద్ధ ఏకాదశికి నరక బాధలు లేకుండా చేస్తుంది. ఆశ్వీజ బహుళ ఏకాదశి వ్రతం చేయటం వలన స్వర్గ సుఖాల్ని అందిస్తుందిట. ఎంత అద్భుతంగా ఉంది! ఎవరికైనా నరకం అంటే బాధే, కానీ స్వర్గ సుఖాలంటే అందరికీ కావాలి. స్వర్గ సుఖము అనేటువంటిది ఆనందంగా ఉండగలగటం, సంతోషంగా ఉండగలగటం, ఆరోగ్యంగా ఉండటం, ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినప్పుడు ఆ అవసరానికి దీనంగా ఇంకొకరి దగ్గర తల వంచకుండా, చెయ్యి చాచకుండా, నేనేమీ తప్పు చెయ్యలేదు అని సంఘంలో
తలెత్తుకుని తిరగగలిగిన రోజు. ఇంట్లో అనుకూలత ఉండటం, కుటుంబ సభ్యులంతా కూడా కలిసిమెలిసి ఉండటం, ఆరోగ్యంగా ఉండటం, పిల్లలు బుద్ధిమంతులు కావడం, భార్యాభర్తలు అనుకూలంగా ఉండటం, ఇలాంటివన్నీ ఉన్నప్పుడే మనం దాన్ని స్వీట్ హోమ్ అంటూ ఉంటాం. ఆనందంగా ఉన్నారు, స్వర్గధామంలో ఉన్నారు అంటూ ఉంటాం. కేవలం డబ్బు ఉన్నా, అధికారం ఉన్నా, హంగులు ఉన్నా అది నిజమైనటువంటి సంతోషకరమైనటువంటి స్వర్గధామమైనటువంటి జీవితం అనిపించుకోదు. స్వర్గధామం అంటే ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా శారీరకంగా హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలగాలి. ఏ వేళకి అవి సమృద్ధిగా అందుతూ ఉండాలి, అందరిలో మంచి పేరు కలిగి ఉండాలి, సౌమ్యతగా ఉండాలి, భగవంతుడు మెచ్చే విధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు భయము ఆందోళన వాళ్ళకి ఉండవు. ఎందుకు అంటే సరైనటువంటి జీవితాన్ని వాళ్ళు నడుపుతూ ఉన్నప్పుడు ధైర్యంగాను ఆనందంగాను సంతోషంగాను వాళ్ళు ఉండగలుగుతారు. అది నిజమైనటువంటి స్వర్గ సుఖం అనిపించుకుంటుంది. అలాంటి స్వర్గ సుఖాన్ని ఇస్తుందిట ఈ ఆశ్వీజ బహుళ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేసినటువంటి వాళ్ళకి. అయితే చాలామంది అడుగుతూ ఉంటారు ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అని. ఏకాదశి వ్రతం చేయటానికి ఇదివరకు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, కానీ మరొకసారి కొత్తగా వినేవాళ్ళ కోసమని. దశమి రోజే సంకల్పం చేసుకోవాలి, జనార్దన ఏకాదశి వ్రతం చేయాలనుకుంటూ ఉన్నాను, నిర్విఘ్నంగా ఇది కొనసాగించి అనుగ్రహాన్ని ప్రసాదించు అని దండం పెట్టుకుని ఏ కోరిక కోసం ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాము, కోరిక కోసం చేస్తున్నామా, కేవలం భక్తితో చేస్తూ ఉన్నామా, సంకల్పంలోనే మనం చెప్పుకోవాలి. పెద్దలకి నరకం నుంచి విముక్తి కావాలనా, మనకి స్వర్గ సౌఖ్యాలు కావాలనా, లేదా నరక బాధలు లేకుండా ఉండాలనా, లేదా సంతాన ప్రాప్తి కావాలనా, ఇలా దేనికోసం, పోగొట్టుకున్నవన్నీ మనం మళ్ళీ పొందడం కోసమైనా, పాప పరిహారం కోసమా, ఇలా ఒక్కో ఏకాదశికి ఒక్కో రకమైనటువంటి ఫలితం ఉంది. అందుకని మనం దేనికోసం ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నాం అనేటువంటిది సంకల్పంలో చెప్పుకొని దాన్ని నెరవేర్చమని ప్రార్థించి ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలి. అలా ప్రారంభించి దశమి రోజే ఏకభుక్తం చేయాలి, భూసేనం చేయాలి, బ్రహ్మచర్యం చేయాలి, అన్యమైనటువంటి పదార్థాలని తినకూడదు, భగవన్నామ హరినామ స్మరణ చేస్తూ ఉండాలి. ఏకాదశి రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి విష్ణునామ సంకీర్తనం చేసి నిత్యం చేసుకునేటువంటి పూజాధికాలు కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ తర్వాత సాయంత్రం సంధ్యా సమయానికి మళ్ళీ స్నానం చేసి విష్ణు అర్చన చేసుకుని లేదా విష్ణు దేవాలయ సందర్శనం చేసి ఇంట్లో అయినా విష్ణునామ సంకీర్తనం చేస్తూ ఉండాలి. విష్ణునామ సంకీర్తనం అంటే నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని చదువుకోవచ్చు, విష్ణునామాల్లో ఏదైనా ఒక నామాన్ని చదువుకోవచ్చు, విష్ణు సహస్రనామం చేయవచ్చు, పురుష సూక్తం చదవచ్చు, లేదా కృష్ణ భాగవతాన్ని చదవచ్చు, రామాయణాన్ని చదవచ్చు, భారతాన్ని చదవచ్చు. ఇలా మనకి అనేకానేకం కనిపిస్తాయి. అవి చదవలేనటువంటి వాళ్ళు కూడా హరినామ సంకీర్తన చేసినా చాలు, చెయ్యలేకపోతే విన్నా పర్వాలేదు. అలా భగవన్నామం చేస్తూ ఉపవాసం అంటే భగవంతుడి దగ్గర వసించటం అనేటువంటి అర్థం వస్తుంది. మనం భోజనం చేయకుండా ఉండి భగవన్నామాన్ని మాత్రమే స్మరిస్తూ ఆయన దగ్గర, ఆయన సమీపంలో అంటే మానసికంగా ఆయన్ని తలుచుకుంటూ ఆయన పాదాల్ని స్మరిస్తూ ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి భావనలోని ఆ రోజు గడపడం. ఆ తర్వాత తెల్లవార్లు వీలైతే జాగరణ చెయ్యాలి, లేదా వీలైనంత వరకైనా ఉండాలి. మరునాడు ద్వాదశి ఘడియలు పోకుండా లక్ష్మీనారాయణులకి అర్చన, తులసీ దళాలతో అర్చన చేసి పాయసాన్నం నివేదన చేసి ఎవరికైనా భోజనం పెట్టి ద్వాదశి ఘడియలు పోకుండానే భోజనం చేయాలి. అయితే చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది,